2025 మార్చి 28 మన్యం జిల్లా చీపురు వలసలోని ఓ జీడి తోట. అందులో ఓ చెట్టుకు వేలాడుతున్న 20 ఏళ్ల ఐశ్వర్య. ఈ సీన్ చూస్తే ఎవరైనా ఐశ్వర్య ఉరేసుకొని చనిపోయినట్లే అందరూ అనుకుంటారు కదా. కానీ పోలీసులు అలా కాదు కదా. డిటెక్టివ్ బుర్ర వాడారు. ఐశ్వర్య మెడపై 2 గాయాలున్నాయి. ఉరేసుకుంటే ఒకటే కదా ఉండాలి. ఇదే పోలీసులకు దొరికిన ఫస్ట్ క్లూ. ఇక అంతే, దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ క్రైమ్ సినిమాను మించిన మలుపులు ఎదురయ్యాయి. సాలూరు మండలం మర్రివాని వలసకు చెందిన ఐశ్వర్య వైజాగ్లో బట్టల దుకాణంలో పనిచేస్తోంది. దత్తి వలసకు చెందిన రాంబాబు ఆక్సిజన్ సిలిండర్లు రవాణా చేసే వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అప్పటికే పెళ్లైన రాంబాబుకు ఐశ్వర్య 6 నెలల క్రితం ఓ పెళ్లిలో పరిచయమైంది. ఫోన్లో తరచూ మాట్లాడుకునేవారు, నిత్యం కలుస్తుండేవారు. ఐశ్వర్య రాంబాబును గుడ్డిగా ప్రేమించింది. పెళ్లి చేసుకోమని పట్టుబట్టింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెళ్లి చేసుకుందాం రా అంటూ మార్చి 27న ఐశ్వర్యను విశాఖ తీసుకెళ్లాడు రాంబాబు. ఓ గదిలో దిగారు. ఈ క్రమంలో పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఐశ్వర్య గొంతు నులిమి చంపేశాడు రాంబాబు. 27th మార్నింగ్ విక్టిమ్ గర్ల్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు అలాంగ్ విత్ ద అక్యూజ్డ్. దే వెంట్ టు విశాఖపట్నం. విశాఖపట్నంలో వాళ్ళు చెప్పారు దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ యూ. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత దెర్ వాజ్ అ క్వారల్ బిట్వీన్ దెమ్ ఆన్ మ్యారేజ్. అండ్ ఆన్ దిస్ ద అక్యూజ్డ్ పెరుమల రాంబాబు హీ హెస్ స్ట్రాంగ్యులేటెడ్ ద విక్టిమ్ గర్ల్. స్ట్రాంగ్యులేట్ చేసి అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ ఆరిలోవా విశాఖపట్నంలో ఒక రూమ్లో హీ హెస్ మర్డర్డ్ ద విక్టిమ్ గర్ల్. అంటే హౌ వీ హ్యావ్ గాట్ సస్పిషన్ ఆన్ దిస్ కేస్. విక్టిమ్ గర్ల్ బాడీ వెన్ వీ హ్యావ్ సీన్ షీ హ్యాస్ 2 మార్క్స్ ఆన్ హర్ నెక్. సో ఒకటి స్ట్రాంగులేషన్ మార్క్, సెకండ్ హ్యాంగింగ్ మార్క్. ఆన్ సీయింగ్ 2 మార్క్స్ మన టీమ్కి సస్పిషన్ వచ్చింది. ఆ తర్వాత దే హ్యావ్ కండక్టెడ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఫౌండ్ అవుట్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్ కేస్. ఐశ్వర్యను విశాఖలో చంపేసిన రాంబాబు దాదాపు 100 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న చీపురు వలసకు శవాన్ని బైక్పై తరలించాడు. మధ్యలో 2 మిత్రులను నేరంలో భాగస్వాములను చేశాడు. ముగ్గురు కలిసి ఐశ్వర్య శవాన్ని చున్నీతో చెట్టుకు వేలాడదీశారు. మర్డర్ చేసిన తర్వాత హీ హ్యాస్ టేకన్ ద విక్టిమ్ గర్ల్ టు హాస్పిటల్లో కన్ఫర్మ్ అయింది దట్ షీ ఈస్ బ్రాట్ డెడ్. తర్వాత హీ హ్యాస్ టేకన్ హెల్ప్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ A2 వైజాగ్ నుంచి. A1, A2 అండ్ ద డెడ్ గర్ల్ was brought on motorbike. ముగ్గురు మోటార్ బైక్లో కూర్చొని దే హ్యావ్ కమ్ ఫ్రమ్ విశాఖపట్నం టు సాలూర్ మండల్. అక్కడ కూడా వాళ్ళకి పెట్రోల్ కావాలని అందుకే A3కి పిలిచారు. A3 హ్యాస్ కమ్ విత్ పెట్రోల్ బాటిల్ అండ్ అటు నుంచి దిస్ బైక్ దే హ్యావ్ నాట్ టేకన్ ద మెయిన్ రూట్. వైజాగ్ నుంచి సాలూర్ వరకు వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ తీసుకొని వచ్చారు. అక్కడ వచ్చి చెక్రూపలస విలేజ్ క్యాషూ టోప్లో అరౌండ్ ఈవినింగ్ 7:30 to 8:30 మధ్యలో దే హ్యావ్ created the scene of crime and అక్కడ ఒక క్యాషూ ట్రీలో దే హ్యావ్ హ్యాంగ్డ్ ద విక్టిమ్ గర్ల్. ఒక బ్లాక్ చున్నీతో హ్యాంగ్ చేశారు. వైజాగ్ నుంచి అటు వరకు ఎలా వాళ్ళు వచ్చారు బైక్ వరకు, దే హ్యావ్ కమ్ ఆన్ ద బైక్ అండ్ మధ్యలో విక్టిమ్ గర్ల్కి పెట్టి దే హ్యావ్ కవర్డ్ ఫేస్ విత్ టవెల్. సో ఆల్ దిస్ CCTV ఫుటేజెస్ ఆర్ కలెక్టెడ్ బై అవర్ టీమ్. సీసీ ఫుటేజ్లు, కాల్ డేటా ఆధారంగా నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.